నమస్తే. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. విశ్వాసానికి మరియు చైతన్యానికి మధ్య ఉన్న ఒక సంబంధం గురించి వివరాలు తెలుసుకుందాం. హిందూ పండుగలలో అత్యంత శక్తివంతమైనటువంటి రథసప్తమి విశిష్టతను ఈరోజు తెలుసుకుందాం. శీతాకాలం ముగుస్తున్న సమయంలో రోజులు కొంచెం పెద్దవిగా మారుతూ ప్రకృతిలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. మన పూర్వీకులు, యోగులు ఈ మార్పును గమనించి కాంతిని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని ఆరాధించే రోజుగా రథసప్తమిని నిర్ణయించారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవమండి. మన కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు ఎల్లప్పుడూ, అన్ని వేళలా. అన్ని వేళలా అంటే రాత్రి కనిపించడు కదా అని మరి వితండవాదం చేయొద్దు. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు కదా! చంద్రుడి మీద పడే సూర్యకాంతి వలన మనకు ఆ చంద్రుడు కనిపిస్తున్నాడు. అంటే లాజికల్‌గా ఆలోచిస్తే సూర్యుడు మనకి రాత్రిపూట కూడా తన వెలుగు రూపంలో అంటే కాంతి రూపంలో కనిపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. ఖగోళం ప్రకారం చూస్తే అంటే ఆస్ట్రోనామికల్లీ అండి, శీతాకాలం అయిపోతున్న సమయంలో అంటే వింటర్ సాల్స్టిస్ తర్వాత సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా ప్రయాణిస్తున్నాడు అని ఇది మనకి సూచిస్తుందన్నమాట. దీన్నే మనం ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడి దిశ నార్థర్న్ హెమిస్ఫియర్ వైపు టర్న్ అవుతుందిమాట. ఇది అత్యంత పవిత్రమైన కాలం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంత పవిత్రమైన కాలం రథసప్తమిగా ఎందుకు పిలువబడుతుంది? సూర్య సప్తమని ఎందుకు అనబడట్లేదు? అని వివరాల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం సూర్యుడి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సూర్యుడి తల్లిదండ్రులెవరు? తన భార్య ఎవరు? తనకెవరన్నా పిల్లలున్నారా? ఇవన్నీ వివరాల్లోకి వెళ్దాం. సూర్యుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతుల కుమారుడు. అందుకే ఆయన్ను ఆదిత్యుడు అని పిలుస్తారు. కాశ్యపేయుడు అని కూడా పిలుస్తారు. తల్లి గారి మీద, తండ్రి గారి మీద ఉన్న నామాలమాట అవి. సూర్య భగవానుని భార్య సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవి ఎవరో కాదండోయ్! విశ్వకర్మ కుమార్తె. ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ గాడ్స్ విశ్వకర్మ. ఆమె సూర్యుని తేజాన్ని భరించలేక ఒకరోజు తన నీడను అంటే ఛాయాదేవిగా సృష్టించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. సూర్యుని సంతానం కూడా చాలా విశిష్టమైందండి. ఆయన కుమారుడు యమధర్మరాజు, మన న్యాయదేవత. కుమార్తె యమునా నది. అలాగే మానవ జాతికి మూల పురుషుడైన వైవస్వత మనువు, దేవత వైద్యులైనటువంటి అశ్విని కుమారులు ఆయన సంతానాలే. ఎంత గొప్ప గొప్ప బిడ్డలను కన్నారో చూడండి సూర్యుడు. ఛాయాదేవి ద్వారా ఆయనకు శనీశ్వరుడు మరియు తపతి జన్మించారు. తపతి ఒక నదిగా మనం చూసుకుంటున్నాం కదా భారతదేశంలో. మరైతే ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప కుటుంబం ఉన్న సూర్యుడు పుట్టినరోజుని మనం సూర్య సప్తమి అని ఎందుకు పిలుచుకోవట్లేదు? రథ సప్తమి అని ఎందుకు పిలుచుకుంటున్నాం? సూర్యుడి రథానికి ఉన్న అంత గొప్పతనం, అంత విశిష్టత ఏమిటి? సూర్యుని రథం గురించి ఒక అద్భుతమైన విశేషం ఉందండి. ఈ రథానికి ఒకే చక్రం ఉంటుంది. దీనిని 7 గుర్రాలు లాగుతాయి. ఈ 7 గుర్రాలు 7 సూర్యరశ్మిలోని రంగులకు నిదర్శనమాట. అందుకే మనకి రెయిన్‌బో వచ్చినప్పుడు 7 కలర్స్ కనిపిస్తాయి కదా! విబ్జిఆర్ అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. అంతే కాదండోయ్! ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకి సంకేతం. ఇంకొక ఆధ్యాత్మికమైన విషయం ఏంటంటే, ఈ 7 గుర్రాలు మన శరీరంలోని 7 చక్రాలను సూచిస్తాయి. ఈ రథానికున్న సారథి పేరు అనూరుడు లేదా అరుణుడు అని కూడా అంటారుమాట. ఈయన గరుత్మంతుడి సోదరుడు. గరుత్మంతుడంటే విష్ణుమూర్తి వాహనం. ఆ గరుత్మంతుడి సోదరుడి పేరు అనూరుడు. అంటే ఉరువులు లేనివాడు మాట. ఆయన సూర్యుని తీవ్రమైన వేడి మన భూమి నుండి దహించకుండా అడ్డుగా ఉంటూ, లోకాలని ఆ వేడిమి నుంచి రక్షిస్తూ, సూర్యకాంతి మాత్రం మనకి చేరేలా కాపాడుతూ ఉంటారు. ఈయన వర్ణం ఎరుపు. సూర్యోదయం అయ్యేటప్పుడు ముందుగా మనం చూసేది అరుణుడినే. కనుకనే మార్నింగ్ సన్‌రైజ్ అయ్యే టైంలో మనం ఆ రెడ్ కలర్‌ని చూస్తాం. అరుణుడు ఎర్రగా ఉంటాడు. సూర్యునంత వేడిని తీసుకున్నప్పుడు ఇంకే రంగులో ఉంటారండి? దీనిని వర్ణిస్తూ ఒక ముఖ్యమైన శ్లోకముంది. సప్తాస్వరథమారూఢం ప్రచండం కాశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సప్తాశ్వ రథమారూఢం.
7 గుర్రాలున్న రథము ఎక్కినటువంటి సూర్యదేవుడు. ప్రచండం కాశ్యపాత్మజం. ప్రచండమైనటువంటి కాంతి కలిగిన ఆ భగవానుడు. శ్వేత పద్మధరం దేవం. ఆయన చేతిలో తెల్లటి పద్మం పట్టుకుని ఉంటారంట. తం సూర్యం ప్రణమామ్యహం. అలాంటి సూర్యుడికి నమస్కారములు అని ఈ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు రథసప్తమి రోజు మనందరం ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు, ఆచారాల గురించి నేను మీకు వివరిస్తాను. రథసప్తమి రోజు ఒక పవిత్రమైన ఆచారంతో ప్రారంభిస్తారు. దానినే అర్కపత్ర స్నానం అంటారు. అర్కపత్రం అంటే ఏంటా అనుకుంటున్నారా? జిల్లేడాకులండి. సూర్యోదయానికి ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే ఈ స్నానం శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేస్తుంది. దైనందిన జీవితంలో ఎంతో బిజీగా ఉండి ప్రతిరోజు ఉదయాన్నే లెగలేని పరిస్థితులున్న మనం కూడా ఆ ఒక్కరోజు సూర్యోదయానికి ముందుగానే లెగడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేంటంటే 7 జిల్లేడాకులను తీసుకుని వాటిని మన శరీరంలో 7 ప్రదేశాలలో పెట్టుకుంటామాట. తలపైన, 2 భుజాల మీద, 2 మోకాళ్ళ పైన మరియు 2 పాదాల మీద పెట్టుకుని స్నానం చేస్తాం. హెడ్, షోల్డర్స్, నీస్ అండ్ టోస్. 7 అయ్యాయి కదా! స్నానం చేసే నీళ్లలో రేగిపళ్ళని వేసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఈ స్నానం ఆచరించడానికి అవకాశమున్న వాళ్ళు నదీ తీరంలో, కుదరకపోతే ఏదైనా గుడిలోని కోనేరులో, అది కూడా సాధ్యపడకపోతే వీలైతే ఆరుబయట మగవారు, అది కూడా కుదరని పక్షంలో మీ అపార్ట్మెంట్‌లోనో, మీ ఫ్లాట్‌లోనో ఒక బకెట్‌తో నీళ్లు తీసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇవాళ ఒక్కరోజు ఆ షవర్‌ని పక్కన పెట్టేసేయండి. బకెట్‌లో నీళ్ళెందుకు తీసుకోమంటున్నానంటే, దాంట్లో ఆ రేగిపళ్ళు వేసి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల మనకి బాహ్యాంతర శుద్ధి కలుగుతుంది. అర్కపత్రాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయండి. జిల్లేడాకులు సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుడిని స్మరించుకోవడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయనేది నమ్మకం. అంతేకాదండోయ్! మీరు స్నానం చేసే మొదటి మగ్ ఆఫ్ వాటర్ పట్టుకుని, లేదా చేత్తో కొన్ని వాటర్ తీసుకుని, గంగే చ యమునే చైవ గోదావరి కృష్ణా నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని అనుకుని, అవి మీ ఒంటి మీద వేసుకోండి. అలా చెయ్యడం వల్ల మన భారతదేశంలోని ఉన్న పుణ్య నదులన్నిటి నీటిని మీరు తెచ్చుకుని స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. నమ్మకంతో చెయ్యండి. ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఈ ఆకులతో స్నానం చెయ్యడం వల్ల, రేగిపళ్ళు నీటిలో వేసుకోవడం వల్ల, ఆ కాంబినేషన్ వల్ల చర్మ వ్యాధులు తగ్గిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. సూర్యుడంటేనే మన ఆరోగ్యానికి ప్రతీక అండి. ఆరోగ్యం భాస్కరాదిత్య అని అంటారు కదా! ఈ ఆకులలో ఔషధ గుణాలు తెల్లవారుజామున వచ్చే సూర్యరశ్మితో కలిసి శరీరానికి రక్షణ కవచంలాగా మారుతాయమాట. అందుకనే నేను సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందే స్నానం చేయండి అని చెప్తున్నాను. స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత స్వామివారికి నివేదన ఎలా చేయాలో తెలుసుకుందాం. స్వామివారి నివేదనం పరమాన్నమేనండి. మనందరికీ చాలా ఈజీగా పరమాన్నం చేయడం వచ్చు కదా! సో, స్నానం పూర్తయిన తర్వాత నైవేద్యం తయారీ మొదలవుతుంది. సంప్రదాయం ప్రకారమైతే రథసప్తమి ప్రసాదాన్ని ఇంటి బయట సూర్యరశ్మి పడేలాగా తయారు చేసుకోవడం ఒక పద్ధతి. దానివల్ల ఆ ఉదయిస్తున్న సూర్యకిరణాలలోని శక్తి మనం వండే వంటలోకి వెళ్ళి డైరెక్ట్‌గా స్వామికి అది నివేదనగా చేరి మనకి ప్రసాదంగా మారుతుంది అనేది చాలా గొప్ప విషయం మనం దీంట్లో తెలుసుకోవాలి. ఒక కొత్త పాత్ర తీసుకోండి. మట్టిది కానీ, ఏదైనా కొత్త పాత్ర, కొత్త బియ్యం, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు మరియు కొత్త బెల్లం తీసుకొని, పరమాన్నం వండే ప్రక్రియ మీకు ఆల్రెడీ తెలుసు. ఒక చిన్న మార్పేంటంటే, మీరు యూజ్ చేసే గరిటె బదులు ఒక చెరుకు గడ యూజ్ చేయండి. పరమాన్నాన్ని క్షీరాన్నం అని కూడా అంటారు. ఇది ఎంతో రుచికరంగా వస్తుంది. ఇందులో ఒక అందమైన ఆచారం ఉందండి. పాత్రలో పాలు పొంగేలా చేస్తారమాట. పాలు ఎంతలా పొంగితే ఇంట్లోకి అంత సిరి సంపదలు, సంతోషాలు, ఆయురారోగ్యాలు వస్తాయని నమ్ముతారు. ఈ ప్రసాదాన్ని చిక్కుడాకులతో లేదా అరటి ఆకులతో పెట్టి, ఎర్రటి గన్నేరు పూలు మరియు గంధంతో సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఆ గన్నేరు పువ్వులని విడిగా ఉంచండి. ప్రసాదం దగ్గర పెట్టక్కర్లేదు. అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక రాగి, ఇత్తడి, వెండి, మట్టి ఏది మీ స్తోమతకి కుదిరితే దొరికితే ఆ పాత్రని తీసుకొని, దాంట్లో నీళ్లు నింపి, ఒక ఎర్రటి పువ్వు వెయ్యండి. ఎర్ర మందార పువ్వయితే మరీ మంచిది. కుదిరితే ఎర్ర గన్నేరు పువ్వులు వెయ్యండి. కొద్దిగా పసుపు, అక్షతలు అందులో వేసి, స్వామివారికి 3 సార్లు స్వామిని చూస్తూ, ఓం సూర్యాయ నమః అని గాని, లేదా ఓం ఆదిత్యాయ నమః అని గాని స్వామికి సమర్పించండి 3 సార్లు. ఆ ప్రసాదాన్ని అక్కడ నివేదనం చేసి, పక్కన స్వామివారికివి సమర్పించండి. ఈ ప్రక్రియని బయట చేయలేని వాళ్ళు, ఏ అపార్ట్‌మెంట్‌లోనో, హౌస్ లోపలుండో చేసేవాళ్ళు, మీరు కిటికీలోంచో, లేకపోతే బాల్కనీలోంచో చేసుకునేవాళ్ళు, ఆ అర్ఘ్యం వదిలిన నీళ్లు కింద పడకుండా కింద ఒక పాత్ర పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆ నీళ్ళని మొక్కల్లో వేసేయొచ్చు. తులసి మొక్కలో వేస్తే మరీ మంచిది. దాని తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి. దానివల్ల ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయి. యోగ సాధకులకు మరియు ఆయుర్వేదంలో సూర్యుడు కేవలం ఒక ఖగోళ వస్తువు మాత్రమే కాదు. ఆయన సాక్షాత్తు ప్రాణదాత. మన శరీరంలోని మణిపూరక చక్రం లేదా సోలార్ ప్లెక్సస్‌ను ఉత్తేజితం చేయడానికి ఈరోజు చేసే సూర్య నమస్కారాలు, గాయత్రీ మంత్రం, ధ్యానం ఎంతో శక్తినిస్తాయి. కనుక ఆ రోజు సాధ్యమైనంత వరకు సూర్య నమస్కారాలు చేయండి. గాయత్రీ మంత్రం చదవండి. వీలైతే ఒక్క 10 నిమిషాలైనా సరే ధ్యానం చేయండి. ధ్యానంలో ఆ సూర్య భగవానుడిని తలుచుకోండి. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం కాశ్యపేయాయ నమః అంటూ ఏదో ఒక నామం పట్టుకుని, లేదా మీకు నచ్చిన మీ ఇష్టదైవం యొక్క నామం పట్టుకునైనా సరే ధ్యానం చేయండి. ఈ రథసప్తమి రోజున మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. ప్రకృతితో మమేకమైన కొత్త శక్తిని పొందుదాం. మన సనాతన ధర్మంలో ప్రకృతితో ముడిపడిన ఎన్నో గొప్ప గొప్ప ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. వాటిల్లో అతి ప్రాముఖ్యంగా చెప్పుకునేది రథసప్తమి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. స్వస్తి.